గ్యాన్ వాపి మసీదా జ్యోతిర్లింగమా? దేవాలయంపై మసీద్ నిర్మించారా లేదా ఒరిజినల్గా మసీదేనా? అసలు ఆ కట్టడం ఏంటి? ఇదే ఇప్పుడు తేలాల్సిన అంశం. దీనికోసమే ఒకవైపు సర్వే మొదలైంది, మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి ఆర్కియాలజీ అధ్యయనంలో ఏం తేలబోతుంది? గ్యాన్ వాపి గోడల వెనుకున్న ఆ రహస్యం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దాత్రి. మీరు చూస్తున్నారు దాత్రి డైరీస్ యూట్యూబ్ ఛానల్. నా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ గ్యాన్ వాపి మసీద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అనే సిటీలో గంగా నదికి దగ్గరలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ప్రక్కనే ఉన్న స్థలంలో ఉంటుంది. గ్యాన్ వాపి మసీద్ పక్కనే కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎలా వచ్చిందో తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతం కాంట్రవర్సీలో ఉన్న గ్యాన్ వాపి మసీద్ గురించి చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, గ్యాన్ వాపి మసీద్ ఉన్న ప్లేస్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం శివునికి చెందిన గుడి ఉండేది అని, ఆ గుడిని ఆది విశ్వేశ్వరుని గుడి అని పిలిచేవారు. అంటే శివుని గుడి అని అర్థం. అసలు ఈ శివుని గుడి ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను. ఒకసారి విష్ణువు మరియు బ్రహ్మదేవుళ్ళు ఇద్దరు ఒకరినొకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ ఆడుకుంటున్నారు. ఇంతలో అక్కడికి శివుడు వచ్చాడు. వాళ్ళ గొడవ గురించి తెలుసుకున్నారు. అప్పుడు శివుడు ఏమన్నాడంటే, మీలో ఎవరు గొప్పో తెలుసుకోవాలంటే నేను ఒక పని చెప్తాను, అది చేయండి అని విష్ణువుకి బ్రహ్మకి చెప్పాడు. అప్పుడు వాళ్ళు సరే అన్నారు. అప్పుడు శివుడు ఏం చేశాడంటే, విశ్వంలోని 3 ప్రపంచాలని ఒక్కటిగా చేశాడు. అలా చేయగానే ఒక పెద్ద పిల్లర్ రూపంలో వెలుగు వచ్చింది. మీ ఇద్దరిలో ఈ వెలుగుకు అంతం ఎక్కడ ఉందో కనిపెడితే వాళ్లే గొప్ప అని శివుడు చెప్పాడు. అప్పుడు విష్ణుదేవుడు వరాహ రూపంలో ఎక్కడ వెలుగు అంతం అవుతుందో తెలుసుకోవడం కోసం కిందకు వెళ్ళడం మొదలుపెట్టాడు. బ్రహ్మ హంస రూపంలో వెలుగు కనుగొనడం కోసం పైకి ఎగరడం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఉన్నారు, కానీ వెలుగు ఎక్కడా కూడా అంతం కావడం లేదు. ఇద్దరూ వెనక్కి తిరిగి వచ్చారు. విష్ణుదేవుడు శివునికి ఏం చెప్పాడంటే, వెలుగు ఎక్కడ అంతమవుతుందో తెలియలేదని చెప్పాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం వెలుగు ఎక్కడ అంతమవుతుందో నేను కనుక్కున్నాను అని అబద్ధం చెప్పి దానికి సాక్ష్యంగా ఒక పువ్వును తెచ్చి చూపించాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినందుకు శివునికి కోపం వచ్చి, ఇక నీకు ఎవరు పూజలు చేయరని బ్రహ్మదేవుడిని శపిస్తాడు. శివుడు వెలుగుని క్రియేట్ చేసినప్పుడు ఆ వెలుగు యొక్క కిరణాలు ఇండియాలో 64 చోట్ల పడ్డాయి. వాటిల్లో 12 ముఖ్యమైన ప్లేసెస్ ఉన్నాయి. వాటిని జ్యోతిర్లింగాలు అని అంటారు. వాటిలో మొదటి జ్యోతిర్లింగము వారణాసిలోని ఈ శివుని గుడి. ఆ విధంగా ఈ శివుని గుడి వచ్చింది అని నమ్మేవారు. అందుకే ఇక్కడ శివుడిని ఆది విశ్వేశ్వరుడు అని అంటారు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, అప్పట్లో ముస్లిం మతానికి చెందిన రాజులు ఇండియాలోని రాజ్యాల్ని తరచుగా ఆక్రమించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ టైంలోనే 1193-94 సంవత్సరంలో గురిడ్స్ అనే ముస్లిం రాజులు ఏం చేశారంటే, వారణాసిని పరిపాలిస్తున్న జయచంద్ర అనే హిందూ రాజును ఓడించి వారణాసిని ఆక్రమించుకున్నారు. అప్పట్లో ముస్లిం రాజులు ఏం చేసేవారంటే, తమ రాజ్యంలోని హిందువుల గుళ్లను కూల్చేసేవారు. ఇలా చేస్తే వారికి అదొక ఆనందం. అందరూ ముస్లిం రాజులు అలా చేస్తారని కాదు, కానీ కొంతమంది ముస్లిం రాజులు అలా చేసేవారు. గురిడ్స్ అనే ముస్లిం రాజులు ఏం చేసేవారంటే, వారణాసిలో ఉన్న ఎన్నో శివుని గుడుల్ని కూల్చేశారు. అలా కూల్చివేయబడిన గుడి కొన్ని సంవత్సరాలు అలాగే ఉంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత హిందువులకు చెందిన ఒక ధనవంతుడు తన డబ్బులతో కూల్చివేయబడిన గుడిని కట్టించాడు. అలా కట్టబడిన గుడి కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉండింది. ఆ తర్వాత 1447 నుంచి 58 కాలంలో మళ్ళీ ఆ గుడిని ముస్లిం రాజులు కూల్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత హిందువులకు చెందిన రాజా మాన్ సింగ్ మళ్ళీ గుడిని కట్టించారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1669లో ముస్లిం మతానికి చెందిన ఔరంగజేబ్ అనే రాజు గుడిని కూల్చివేసి మసీద్ను కట్టించాడు. ఆ మసీద్ని మొదట్లో ఆలంగిరి మసీద్ అని పిలిచేవారు. ఆ తర్వాత గ్యాన్ వాపి మసీద్ అని పిలవడం మొదలుపెట్టారు.
గ్యాన్ అంటే జ్ఞానం, వాపి అంటే బావి అని అర్థం, అంటే వెల్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం. దగ్గరలోని గ్యాన్ వాపి బావి వల్ల ఆ మసీద్ గ్యాన్ వాపి మసీద్ అని పేరు వచ్చింది. మసీద్ చూసినట్లయితే పైన గుండ్రంగా ఉన్న 3 డోమ్స్ ఉంటాయి. ముందు వైపు మసీద్ లానే ఉంటుంది, కానీ వెనుక మాత్రం ఒకప్పుడు శివుని గుడిలో మిగిలి ఉన్న గోడ ఉంటుంది. ఫొటోస్ చూసినట్లయితే అది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఔరంగజేబ్ గుడిని కూల్చినప్పటికీ పూజలు చేసుకోవడానికి హిందువులను కూడా ఎలో చేశాడు. అప్పటి నుంచి హిందువులు మసీద్ కాంపౌండ్లో ఉన్న బయటి ప్రాంతంలో పూజలు చేసుకునేవారు. మసీదులో ముస్లిమ్స్ ప్రార్థన చేసుకునేవారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. అసలు ఔరంగజేబ్ గుడిని కూల్చేయడానికి గల కారణాలేంటో ఇప్పుడు చెప్తాను. వారణాసిలో ఎక్కువగా హిందువులు ఉండేవాళ్ళు. అందుకే లోకల్గా ఎక్కువగా జమీందారులు, నాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళు తరచుగా ఔరంగజేబ్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారు. సో జమీందారులకు వార్నింగ్ ఇవ్వడానికి ఔరంగజేబ్ గుడిని కూల్చేసి మసీద్ కట్టాడు అని, అది ఒక పొలిటికల్ ఇష్యూ అని కొంతమంది అంటారు. మరికొంతమంది ఔరంగజేబ్కు మత సహనం లేదని, ఇండియాలో హిందువులని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేయడానికి అలా చేశాడని కొంతమంది అంటుంటారు. రీజన్ ఏదైనప్పటికీ గుడిని కూల్చి మసీద్ను కట్టించారు. అలా సంవత్సరాలు కొనసాగించి ఆ తరువాత 1780లో ముస్లిమ్స్ నుంచి బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తరువాత వారణాసి నగరాన్ని హిందూ మతానికి చెందిన మరాఠీ రాజులు బ్రిటిషర్స్తో ఒప్పందం చేసుకొని పరిపాలించేవారు. ఇక్కడ హిందువులే వారణాసిని పరిపాలిస్తున్నారు కనుక గ్యాన్ వాపి మసీద్ ఉన్న ప్లేస్లో గుడి కట్టే అవకాశం వచ్చింది. కానీ మసీద్ని కూల్చి కడితే లోకల్గా ఉన్న హిందూస్కి, ముస్లిమ్స్కి గొడవలు వస్తాయని భావించి మసీద్కి ప్రక్కన ఉన్న ప్లేస్లో శివుని గుడి కట్టించారు. ఆ గుడిని కాశీ విశ్వనాథ్ టెంపుల్ అని పిలిచేవారు. ఒకప్పుడు వారణాసిని కాశీ అని పిలిచేవారు కనుక ఆ గుడికి కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనే పేరు వచ్చింది. ఆ గుడిని అహిల్యాబాయ్ హోల్కర్ అనే మరాఠీ రాజు కట్టించాడు. కానీ స్టిల్ ఒకప్పుడు శివుని గుడి ఉన్న ప్లేస్లో మసీద్ ఉంది. అది హిందువులకు నచ్చలేదు. నిజమైన ప్లేస్లో శివునికి పూజలు చేయకుండా ఇంకెక్కడో ఏంటని హిందువులు అనుకున్నారు. అందుకు వారు ఎప్పటికైనా ఆ ప్లేస్లో గుడి కట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానివల్ల తరచుగా వారణాసిలో హిందువులకు, ముస్లిమ్స్కి గొడవలు వస్తూనే ఉండేవి. 1809 సంవత్సరంలో హిందూస్కి, ముస్లిమ్స్కి మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవకు కారణం గ్యాన్ వాపి మసీద్కు, కాశీ విశ్వనాథ్ టెంపుల్కి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో హిందువులు గుడి కట్టాలని ప్రయత్నించడం. ఇంతలో హోలీ, మొహరం పండుగలు ఒకే రోజున వచ్చాయి. అందువల్ల గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. ముస్లిమ్స్ ఏం చేశారంటే ఒక ఆవుని చంపి హిందువులకు పవిత్రమైన గ్యాన్ వాపి బావిలో వేశారు. ముస్లిమ్స్ అలా చేసినందుకు హిందువులకు కోపం వచ్చి గ్యాన్ వాపి మసీద్ కూల్చడానికి ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆపడం వల్ల మసీద్ కూల్చలేదు. ఆ గొడవలో చాలామంది చనిపోయారు కూడా. ఇలా తరచుగా హిందువులకి, ముస్లిమ్స్కి మధ్యలో గొడవలు వస్తుండేవి. అందువల్ల హిందువులని మసీద్ లోపలికి వెళ్ళనీయకుండా రెస్ట్రిక్ట్ చేశారు. 1959లో ఏం జరిగిందంటే హిందూ మహాసభ అనే గ్రూప్ ఏం చేసిందంటే మహాశివరాత్రి రోజు మసీద్ లోపలికి వెళ్ళి రుద్రాభిషేకం చేశారు. అందుకు గాను లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసినందుకు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మసీద్ను తమకు అప్పగించాలి అని హిందువులు నిరసనలు మొదలుపెట్టారు. ఆ నిరసనల్లో చాలామంది అరెస్ట్ అయ్యారు. ఆ విధంగా గొడవలు జరుగుతుండేవి. 1984లో విశ్వ హిందూ పరిషత్ అనే ఆర్గనైజేషన్ కోర్టులో కేసు వేసింది. ఏమనంటే హిందువులకు చెందిన గుడిని కూల్చేసి గ్యాన్ వాపి మసీద్ కట్టారని, ఆ స్థలాన్ని మాకు అప్పగించమని కోర్టులో కేసు వేసింది. కానీ ఆ కేసు చెల్లలేదు. ఎందుకంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఎక్కడైనా ఒక మతానికి చెందిన ప్రజలు ప్రార్థనలు చేసే స్థలం ఉంటే ఇంకొక మతానికి చెందిన స్థలంగా కన్వర్ట్ చేయకూడదు అని. ఆగస్టు 15, 1947 తర్వాత నుంచి
ఆ స్థలాలు ఏ మతానికైతే చెంది ఉంటాయో ఆ మతానికే చెంది ఉంటాయని ఆ చట్టంలో ఉంది. 1947 తర్వాత నుంచి గ్యాన్వాపి మసీదులో ముస్లిమ్స్ ప్రార్థనలు చేస్తున్నారు కనుక వారికే చెందుతుంది అని ఆ స్థలాన్ని హిందూస్కి కన్వర్ట్ చేయకూడదని చట్టం చెబుతుంది. అందుకు విశ్వ హిందూ పరిషత్ వేసిన కేస్ చెల్లలేదు. సో కేస్ చెల్లడం లేదని ఈ విహెచ్పి ఏం చేసిందంటే మళ్ళీ కోర్టులో కేసు వేసింది. ఏమనంటే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ చేత గ్యాన్వాపి మసీద్ అసలు హిందువులు గుడి కూల్చి మసీద్ కట్టారా లేదా అని సర్వే చేయించమని కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది. ఆ సర్వే పూర్తయి రీసెంట్గా బయటికి వచ్చింది. అందువల్లే ఈ మధ్య మళ్ళీ కాంట్రవర్సీగా మారింది. ఆ సర్వే మొత్తం 839 పేజీల రిపోర్ట్ని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే మసీదు లోపల ఉన్న పిల్లర్స్ మీద దేవనాగరి, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో కొన్ని రాతలు ఉన్నాయని, అలాగే మసీదు వెనుక గోడ మీద శివుని, విష్ణువుని, హనుమంతుని, కృష్ణుని విగ్రహాలు చెక్కబడి ఉన్నాయని, డ్యామేజ్ అయిన శివలింగం ఉందని, గుడిని కూల్చేసి దాని మీద మసీదు కట్టారని, గుడిని పడగొట్టిన తర్వాత ఆ మెటీరియల్తోనే మసీదు కట్టారని ఏఎస్ఐ రిపోర్ట్లో ఉంది. అందుకే హిందువులు గ్యాన్వాపి మసీదు ఉన్న ప్లేస్ను తమకు అప్పగించమని కోరుతున్నారు. ప్రస్తుతం హిందువులు కాశీ విశ్వనాథ్ టెంపుల్లో పూజలు చేసుకుంటున్నారు. మసీదు ఉన్న ప్లేస్ కానీ హిందువులకు వస్తే అక్కడ మెయిన్ గుడిని కడదామని అనుకుంటున్నారు. ఇక ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అన్న దాని గురించి వెయిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.